తప్పటడుగులు ఇచ్చిన నా జీవితానికి ప్రేమ ఇచ్చిన ప్రతిఫలం. ఈ వ్యసనం. పైసలు తీసుకున్నావు, ఫోన్లు ఎత్తావు, తీసుకున్న పైసలు టయానికి కట్టాలని తెలియదురా? తప్పే అన్న, ప్రేమించిన అమ్మాయి మోసం చేసేసరికి తట్టుకోలేకపోయా. అమ్మాయి చేతిలో మోసం ఏంటి అర్థం కాలే అన్నా. మళ్ళీ కథలుతుండు తప్పించుకోవటానికి వీడు. నువ్వు చెప్పురా. ఈ అన్నయ్యలు ఆడ దొరికారా బాబు? అమ్మాయిలతో మాట్లాడినంత మాత్రాన లవ్ ఉన్నట్టేనా? మా ఫ్రెండ్ పూజ వాళ్ళు అన్నాడు కదా సాయి, అని నాతో మాట్లాడడానికి కండిషన్లు పెట్టాడట. అదేమి ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. రోజు మాట్లాడే ఫ్రెండ్తో మాట్లాడకుండా ఉండలేంగా. నా తెలియకుండా ఏమన్నా లంగా పని చేసావేంటి? ఇది బాబా నిజం చెప్పు బే. వాళ్ళ అన్న మీద ఒట్టు బాబాయ్. నువ్వు వాళ్ళ అన్న మీద కొట్టేసావంటే నువ్వు ఏదో చేసే ఉంటావురా. అంటే ఏం లేదు బాబాయ్, నీ మీద నాకు నమ్మకం తక్కువే రోజు. నువ్వు నమ్మకపోతే ఇంకా వాళ్ళు నమ్ముతారా బాబాయ్ నన్ను? ఇంకా అన్నాను కాలే ఎత్తు. ఇప్పుడు అన్నోన్ నెంబర్ అంటారు, తర్వాత కానిస్తూనే ఉంటారు. అదేం లేదు, ఇప్పుడు ఇలానే ఉంటారు, తర్వాత గుళ్ళల్లో దొరుకుతారు. ఇలాంటిలో ఎంతమంది చూడలేదు. వచ్చేటప్పుడు గుళ్ళల్లో చూసే వస్తాను ఇలాంటివి. ఎవరికి అర్జెంట్ ఉందో ఎత్తరా అదిరా ఒకసారి. హలో, స్పీకర్ పెట్టు. హలో. ఎస్. మా నాయనమ్మ కదా వచ్చేది. నేను పెన్షన్కి అప్లై చేశాను. అప్లికేషన్ ఫామ్ రాసి ఇచ్చారు కదా. నా కళలో రాకుమారేనా మాట్లాడేది? గుర్తు వచ్చిందా? ఇప్పుడు అన్నీ అవి ఎందుకులేండి. సేమ్ కాఫీ షాప్, రేపు ఈవినింగ్ వెళ్తాం. కట్ చేసింది లారా.
ఏం కూర చేసినవే? ఎప్పుడు ఈ ఆకుకూరలేనా? నిన్నేనే అడిగేది. మూసుకొని ఉన్న తిను. అయినా మా వంటలు ఎందుకు నచ్చుతారా? పొద్దున ఎవరు ఒయ్యాని భావం తీసుకొచ్చినాగా, పోయి దాన్ని కొప్పరో తిను. ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది? నాకేం గుర్తు రావట్లేదురే. ఉన్న తీరిపోతాను, కూరని బొక్కలు పడుతూ జాగ్రత్త. హే, అమ్మాయి అలాంటిది కాదే, మస్తు అమాయకురాలు. వాళ్ళు సరదాకే పెంచిన అన్నయ్యని పెడతారు. ఇంకా అమ్మాయికి రానంటాను. చూపన్నారు. నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ. మా బేబీ ఏం చేస్తుందో. హలో, కాంచనాకి కట్టి షేప్ స్ట్రచ్ ఇస్తే దీనిలానే ఉంటుందేమో. దెయ్యం మోకంది. సరే, వీడేం చేస్తుండో. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है, कृपया ఈ అమ్మ ప్రతి నా కొడుకు లవర్ వచ్చిన తర్వాత బిజీ అయిపోతాడు. $45,000 రా, కొంచెం జాగ్రత్త. థ్యాంక్స్ మామ, 3 monthsలో ఇచ్చేస్తాను. సరే, 3 monthsలో ఇస్తా అంటున్నావు కదా, బాండ్ పేపర్ మీద రాసిరా. ఏమొద్దులే, ఇచ్చేస్తారు. రాయించరా, పడి ఉంటుందిగా మన దగ్గర. సరే, ఏమొద్దులే, మీరు వెళ్ళండి రా. సరేరా, మరి రాపిచ్చుంటే అయిపోయేదే కదరా. లైట్లే వదిలే. అరే పండన్న అరే చెప్పడం మర్చిపోయినా మామ, వాళ్ళిద్దరికి గొడవైందిరా. అయింది మామ. ఇప్పుడు విశాల్ అన్న లవర్ చూసినావా? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది. ఎవరు? ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చూసినాను. అప్పుడు మెసేజ్ చేసినది మనం. వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు అది అని చెప్పి పైసలు ఇప్పించుకుందంట. తర్వాత హ్యాండ్ ఇచ్చింది, పోయింది. అంటే అయిపోయింది. ఏం చేస్తాను? అది కాదు మా వాళ్ళు డీప్ లవ్ అన్నారు కదా. ఏ అమ్మాయి లవ్ అమ్మాయి మోసం చేసి ఏం చేస్తాం మా
అదొక్కటే కాదు, ఇంకా ఇంకోటి ఉందయ్యా. ఇప్పుడు చిన్ని అన్న సన్ని అన్న ఉన్నారు చూసినావా, వాళ్ళే నా జాన్లు వాళ్ళే నా పెయిన్లు అని చెప్పి అన్న ఏం చేసిండు, వాళ్ళకి అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి, యాక్సిడెంట్ అయిందన్నారు. అయితే అన్న ఏం చేసిండు, ఆ గ్రనైట్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఓనర్ కాడికి పోయి డబ్బులు ఇప్పించుకుండు. ఎంతకి? ఇంట్రెస్ట్కి. ఫోన్ తీసుకుంటూ రారా అంటే ఇంట్రెస్ట్కి ఇప్పించిండు పైసలు. ఇంట్రెస్ట్కి ఇప్పించిన తర్వాత ఏమైంది మళ్ళా, ఇప్పుడు ఈయనకు ఫోన్ చేస్తుండు. ఈయనకు ఫోన్ చేసిన తర్వాత షూరిటీ ఎవరు పెట్టిండు అనుకున్నాం. మళ్ళీ షూరిటీ ఇప్పుడు ఈయన కూడా పెట్టిండు, పండన్న కూడా పెట్టిండు. అయితే ఇంకా పండన్నకి ఇల్లు ఏమొద్దని చెప్పేసి ఇంకా గొడవ దిగిండు. వీడు అట్టయితేనే వింటాడని చెప్పేసి విశాలని. ఇప్పుడు పండన్న మాట ఏం లేదని గొడవ పెట్టేస్తున్నారు. అవును. మరి విశాలనే ఉండరు ఇప్పుడు. పైసలేరా అన్న ఒక వారం రోజులు టైం అన్న ఇచ్చేస్తా. ఇప్పటికే 3 నెలలు టైం ఇచ్చాను బే, మళ్ళీ వారం రోజులు ఏంట్రా? అన్న ఈ వారం రోజులు ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తావు చేసి అన్న. ఈ వారంలో ఇవ్వకపోతే బిడ్డ నీ బాడీలో ఒక్క పక్క కూడా మిగలదు. ఒకసారి శాంపుల్ ట్రై చేయండి రా. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you have dialed is currently busy. Please try later. ప్రేమ అబద్ధం, స్నేహం అబద్ధం, ఏదైతే అది అన్నకు నిజం చెప్పేస్తా. నీ ఫ్రెండ్స్ 4 పీక్ లాక్కోవచ్చు కదా? లాక్కోవటం పెద్ద పనేం కాదన్నా, అందరు నా వాళ్ళు అనుకొని మోసపోయాను.
వీడు కూడా నా లాంటి వాడే. ఏం చేస్తాం? సరే తమ్ముడు, ఇక నుంచి మా వాళ్ళు నీ జోలికి రారు. జాగ్రత్త. ఆల్ ద బెస్ట్. అదేంటన్నా వాడిని అలా వదిలేసావు? ట్రూగా ప్రేమించి మోసపోయాడ్రా పాపం పిచ్చాడు. వదిలే.